డైలీ అప్లోడ్ చేయాలి. గతంలో లాగా కాకుండా ఇప్పుడు మీ అందరికీ ల్యాప్టాప్స్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీకు ప్రామిస్ చేసిన విధంగా ఈ రోజు మీ అందరికీ ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే మీరు డైలీ దాన్ని అప్లోడ్ చేయండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతసేపు ఒక అరగంట సేపు నేర్చుకున్న కొంతమంది తెలియకపోవచ్చు, నాలాంటి కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సగం తెలుసు, నేను కూడా నేర్చుకునే ప్రయత్నంలో పడ్డాను. మీరు కూడా తప్పదు. ఎవ్రీ డే మీరు అప్లోడ్ చేయాలి కంపల్సరీ. ఇవాళ మీరు ఏ చెరువులు పోయారు, ఎంత క్వాంటిటీ స్టార్ట్ అవుతాయి, వర్క్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది, ప్రాక్టికల్ గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే ఆన్లైన్ చేయాలి. దీన్ని ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ చూసుకుంటారు, ఈఎన్సీ గారు చూసుకుంటారు, నా ఆఫీస్ చూసుకుంటుంది, ముఖ్యమంత్రి గారి సెక్రటరీ స్మితా సబర్వాల్ కూడా ఎవ్రీ డే రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ డే సీఎం ఆఫీసు, మినిస్టర్స్ ఆఫీసు, మీ ఈఎన్సీ గారు, సిఈ గారు కూడా మానిటర్ చేస్తారు. ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా ఉంటుంది. 15-20 నిమిషాలు పెద్ద విషయం కాదు. అరగంట సేపట్లో మీరు టోటల్ ఆ రోజు జరిగిన క్వాంటిటీస్ కానీ ఆ రోజు జరిగినటువంటి పనులన్నీ కూడా మీకు అప్లోడ్ చేసే అవకాశం. మీరు దాన్ని అలవాటు చేసుకుని మేము ఏమంటున్నాము, యాక్చువల్ నారాయణ రెడ్డి గారిని పని మీద పెట్టాను, మొత్తం కంప్యూటరైజ్ చేయమని చెప్పాను. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి లేదా ఒక బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, నా కరీంనగర్ జిల్లా మా తిమ్మాపూర్లో ఉండే చెరువు పని ఎట్లా అవుతుంది అని చూడాలనుకుంటే అక్కడ అమెరికాలో ఓపెన్ చేస్తే చూసుకునే పరిస్థితి ఉండాలి. తిమ్మాపూర్ చెరువు మిషన్ కాకతీయ కాకముందు ఎట్లా ఉంది, మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ లో ఎంత శాంక్షన్ అయింది, పని స్టార్ట్ అయినాక మొదటి రోజు ఏమైంది, రెండో రోజు ఏమైంది, 10వ రోజు ఏమైంది, పూర్తయినాక ఎట్లా ఉందో ఆ చెరువు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చూసుకునేంత ట్రాన్స్పరెన్సీ మన డిపార్ట్మెంట్ లో రావాలి. ఇదే పెద్ద గొప్ప విషయం కాదు, అసాధ్యమైన విషయం అంతకంటే కాదు. ఇట్స్ వెరీ సింపుల్. సో అందులో మీరు కోఆపరేట్ చేయాలి. అందరూ దాని ఎప్పటికప్పుడు ఏముంది, మన దాంట్లో మీ ల్యాప్టాప్ లోనే మీరు ద్వారా అప్లోడ్ చేయొచ్చు దాన్ని. సో డే టు డే పిక్చర్స్ కూడా తీసి పెట్టుకోండి. మనకు కూడా గొప్ప సాటిస్ఫాక్షన్ కదా. ఆ చెరువు మన ఎంతసేపు ఫోటోలు కావాలంటే దొరికేది. పని స్టార్ట్ కాకపోతే ఎట్లుంది, కాకతీయ పూర్తయినాక ఎట్లుంది, జూన్ జూలైలో వర్షాలు పడ్డాక చెరువు నిండా నీళ్ళున్నప్పుడు ఒక్కసారి అప్లోడ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో ఆ రకంగా మొత్తం అన్ని స్థాయిల్లో కూడా మీరు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీ డైలీ ఆన్లైన్ లో అప్డేషన్ చేయాలి. ఎవ్రీ డే అప్డేషన్ చేయాలి. నేనైతే లైన్లోకి వస్తే మీకు ఎవరికైనా ఏఈ గారిది ఆన్లైన్ కాకపోతే డైరెక్ట్ గా నేను మీ లైన్లోకి, టెలిఫోన్ లైన్లోకి రావాల్సి వస్తుంది. అది పరిస్థితి రావకుండా చూసుకోండి. ఏమి ఏఈ గారు మీరు రాలేదు అని ఎల్లరెడ్డిపేట ఏఈ గారికి, కరీంనగర్కి నా ఫోన్ రావద్దు. వస్తుందా? ఆ వచ్చే పరిస్థితి ఉండదు. ఏఈ గారికి దయచేసి నా ఆఫీస్ నుంచో, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచో మీ అప్డేషన్ ఇవాళ జరగలేదు అని ఆ డిప్యూటీ గారికో ఏఈ గారికో టెలిఫోన్ రాకుండా చూసుకోండి దయచేసి.